సెయింట్ థామస్ గారి సమాధి దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. సో వెళ్దాము మనము. ఎలా ఉంది ఏంటి అని నేను అన్నీ చెప్తాను, ఓకేనా? లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందని. నాకు పక్కన వెహికల్ వచ్చింది, ఆయన పక్కకు జరగమంటే జరిగాను. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. వెళ్దాం పదండి. లోపలికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆ చర్చ్ చూసి నాకు ఫస్ట్ ఏం మాటలు రాలేదు. అండ్ ఇక్కడ నేను చెప్పడానికి, ఆ చర్చ్ను వర్ణించడానికి కూడా నాకు మాటలు లేవు. అంటే సమాధి అన్నాను, ఏంటి చర్చ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది చర్చ్ అండి. సమాధి అనేది కింద ఉంది అండర్ గ్రౌండ్లో. మనం అక్కడికి కూడా వెళ్దాము. ఫస్ట్ చర్చ్కి వచ్చి ప్రేయర్స్ చేసుకున్న తర్వాత మనము సమాధి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్న ప్లేస్ ముందు ఒక మిర్రర్ కనిపిస్తుంది, చూసారా? అది ట్రాన్స్పరెంట్ది. అందులో నుంచి చూసినా కూడా మనకి సమాధి కనిపిస్తుంది. అసలు ఎవరు ఈ తోమా అంటే, దేవుడికి 12 మంది శిష్యులు కదా. 12 మంది శిష్యులలో ఈ తోమా గారు ఒకరు. దేవుడు చనిపోయిన తర్వాత తిరిగి ప్రత్యక్షమైనప్పుడు తోమా గారు నమ్మరనమాట. దేవుడు కాదు అంటే, ఆయన వచ్చి నా గాయములను పట్టుకొని చూడు అన్నప్పుడు తోమా గారు పట్టుకొని చూసి దేవుణ్ణి నమ్ముతారు. అయితే ఈ చర్చ్ బయట నుంచి ఇలా ఉంది. మనము ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఇవే కదా మనకి సజీవ సాక్ష్యాలు. అంటే అప్పుడు తోమా గారు ఇక్కడికి వచ్చారు అన్నది నిజం, ఇక్కడ సువార్త చాటించారు అన్నది నిజం, ఆయన చనిపోయారు అన్నది నిజం. ఇండియాకి ఈ థోమస్ గారి వల్లే మనకి సువార్త అందింది అన్నది నిజం. ఇలాంటి ప్లేసెస్ మనం విజిట్ చేసినప్పుడు మనకు కూడా అనిపిస్తుందండి, ఇవన్నీ సత్యాలు నిజాలు అని మనం తెలుసుకుంటాము. ఇంకా ఆత్మీయంగా బలపడడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి ఈ చర్చ్ని ఎప్పుడు బిల్డ్ చేశారంటే 1896లో బిల్డ్ చేశారు. అంటే 1896లో ఈ చర్చ్ని కట్టారు. ఈ చర్చ్లో ఎట్ ఏ టైం 1000 మంది కూర్చొని ప్రేయర్స్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు చిన్నగానే అనిపించవచ్చు ఈ చర్చ్, కానీ నిజంగా అక్కడ ఉండి చూస్తున్నప్పుడు అది చాలా పెద్దది. ఫోన్లో మాత్రం అలా కనిపిస్తుంది మీకు. బెంచెస్ అవన్నీ మొత్తం టేకుతో చేసినవి అండి. చెప్పాలంటే చాలా కాస్ట్లీ చర్చ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇకపోతే ఈ చర్చ్లో మాట్లాడుకోవాలంటే పై కప్ అండి. ఎందుకు అంటే మనం అంబ్రిల్లాని ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో, ఎలా అంటే మనం అంబ్రిల్లా ఓపెన్ చేసి పట్టుకున్నప్పుడు ఎలా కనిపిస్తుందో సేమ్ లోపలికి వెళ్ళినప్పుడు అలానే ఉంటుందన్నమాట. మనం పైకి చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఈ చర్చ్. ఇక్కడ నుంచి నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ నుంచి ఇలా చూసినప్పుడు కింద థోమస్ గారి సమాధి కనిపిస్తుంది. మేము ఇలా ప్రేయర్స్ చేసుకున్న తర్వాత అక్కడికి థోమస్ గారి సమాధి దగ్గరికి వెళ్ళాము. ఈ పైకప్పు చూసారా ఎంత బాగుందో. అంటే నోవా ఓడ గుర్తొచ్చిందండి నాకు. ఇలానే వుడ్తో చేశారు కదా, అలానే అనిపించింది. మనం ఓడలో ఉన్నట్లే అంత చెక్కతో ఏదో వాటర్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది ఈ చర్చ్లోకి వస్తే. ఇక మనము థోమస్ గారి సమాధి దగ్గరికి వెళ్దాము. ఇక్కడ నుంచి బయటికి వచ్చి రైట్ తీసుకుంటే ఫస్ట్ మనము మ్యూజియం కూడా చూడొచ్చు, లేదా థోమస్ గారి సమాధి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా పెద్ద మ్యాంగో ట్రీ ఉంది, మామిడికాయ చెట్టు. లోపలికి వెళ్దాము. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఏమేమి ఉన్నాయి అని చూద్దాం. అయితే ఫస్ట్ మనం వెళ్ళేది మ్యూజియం కాదు, థోమస్ గారి సమాధి దగ్గరికి.
అయితే థోమస్ గారి సమాధి చర్చిలో నుంచి చూస్తే కిందకి కనిపిస్తుంది అని చెప్పాను కదా, అండర్ గ్రౌండ్. అక్కడికి వెళ్తున్నాం. ద టోంబ్ ఆఫ్ సెయింట్ థామస్ చూసారా, మ్యూజియం ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడికి వెళ్తున్నాం మనము. వాళ్ళైతే వీడియో తీయనివ్వలేదు సమాధి దగ్గర. నేను పిక్స్ పెడతాను చూడండి. అక్కడ థోమస్ గారు జీసస్ని టచ్ చేసిన పిక్ పెట్టారు, కనిపిస్తుంది కదా. థోమస్ గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన గాయములను తడిమి చూసి ఈ ప్రభునే మళ్ళీ పునరుత్థానుడయ్యారు అని నమ్మారు. ద టోంబ్ ఆఫ్ సెయింట్ థామస్ అది వచ్చేసి విగ్రహమే. దాని కింద ఆయన సమాధి ఉంది. దానిపైన ఆయన అలా పడుకున్నట్లు తయారు చేసి పెట్టారు విగ్రహాన్ని. ఇది నెక్స్ట్ మనం మ్యూజియంలోకి వెళ్దాము. ఈ మ్యూజియంలో ఆనాటి కాలంలో అంటే థోమస్ గారు సంచరించినప్పుడు ఈ ఇండియాలో ఉన్నప్పుడు ఉన్న వస్తువులు, తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నీ భక్తుల సందర్శనార్థం భక్తులు చూడాలని, అదేవిధంగా ఇవి సాక్ష్యాలు కదా, ఇది నిజము అని నిరూపించడానికి ఇక్కడ పొందుపరిచారు. అసలు చూద్దాము ఏమేమి ఉన్నాయో. మాకు కొన్ని వస్తువులు అర్థం కాలేదు. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఇదంతా నిజం కదా, దేవుడు రావడం నిజం, ఆయన మన కోసం చనిపోవడం నిజం, ఆయన మనకి పాప క్షమాపణ దయచేశారు అనేది నిజం, ఆయన పునరుత్థానుడై తిరిగి వెళ్ళాడని నిజం, ఆయన తిరిగి వస్తాడు అన్నది నిజం. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులలో ఒకరిని పక్కన పెడితే ఆ ఒక్కరు ఎవరంటే యూదా ఇస్కరియోతుని పక్కన పెడితే ఈ 11 మంది శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. హతసాక్షులుగా నుంచొని మనకి సాక్ష్యాలను వదిలి వెళ్ళారు. అందులో థోమస్ గారు మన ఇండియాకి రావడం, ఆయన ఇక్కడ సువార్త అందించడం, అదేవిధంగా ఆయన ఎంత శ్రమపడ్డారో, అదేవిధంగా ఆయన ఏ విధంగా పొడవబడి హతసాక్షిగా మారారో మనం ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. ఆయనలాగా మనం కూడా ఉండాలి. అయితే ఇవన్నీ తవ్వకాల్లో బయటపడినవండి. థోమస్ గారు వాడిన చైర్. థోమస్ గారిది అంటే అందరు టచ్ చేస్తారు ఆల్మోస్ట్. నేను కూడా చేద్దాం అనుకున్నాను, అందుకే మొత్తం అక్కడ గ్లాస్ పెట్టేశారు, ఎవరు టచ్ చేయకుండా. అవే కదా మనకి సాక్ష్యాలు, అందుకోసమే వాటిని మనము కాపాడుకోవాలి. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు మనం ఏమీ టచ్ చేయకూడదని. అందరూ టచ్ చేసి ఏమవుతాయండి, పాడైపోతాయి కదా, అందుకోసమనే మనం వీటిని కాపాడుకోవాలి. ఇంకా చూద్దాము. ఇలానే ఇక్కడ వచ్చేసి చర్చ్ ఓవరాల్ లుక్ ఇలా ఉందని అక్కడ చూపిస్తున్నారు. అంటే థోమస్ గారి సమాధి ఫస్ట్ ఎంట్రన్స్లో నేను మీకు చూపించాను కదా, ఆ చర్చ్ ఆనాటి కాలంలో వాడబడిన కుండలండి. అంటే అప్పుడు పాట్స్లోనే కదా వండుకునేది, అవన్నీ బయటపడ్డాయి అన్నమాట. మళ్ళీ ఈ ఎముకలు బయటపడ్డాయి. అప్పుడు అక్కడ ఉండి చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ అనేది వేరేలాగుంది. ఇక్కడ ఫోన్లో చూస్తున్నప్పుడు ఎంతైనా లైవ్లో చూసింది వేరే ఉంటుంది కదా. అదేవిధంగా ముందుకు వెళ్తే బైబిల్స్ అప్పుడు వచ్చేసి లాటిన్ లాంగ్వేజ్ అండి, లాటిన్ లాంగ్వేజెస్లో ఉన్నాయని అక్కడ రాసి పెట్టారు. మీరు చూసినట్లయితే లాటిన్ అని మెన్షన్ చేశారు ఖచ్చితంగా. ఇంకా వెళ్దాము ముందుకి. ఇక్కడ వచ్చేసి అప్పుడు ఈ స్టాచ్యూస్ అనేవి బయటపడ్డాయి, అప్పటివే అక్కడ పెట్టారు. ఇది మరియమాత గారిది, ఇది రీసెంట్దే మనం పెట్టుకున్నదే అన్నమాట. సో ఇవన్నీ సాక్ష్యాలు. చెప్పాను కదా ఫారినర్స్ వచ్చారు చాలామంది అని. ఆ సిస్టర్ నాకు బాయ్ చెప్తున్నారు. మంచి ఏసీ బస్సు గరుడ బస్సులో వచ్చారు. అయిపోయిందండి. ఇదే సెయింట్ థోమస్ గారి యొక్క సమాధి. మనం అలా పక్కకి వస్తే ముందు బోర్డింగ్ స్కూల్ ఉంటుంది.
ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము నడిచి చూసి. సో మంచి వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. అయితే ఇది బీచ్ దగ్గరే, బీచ్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఎందుకంటే బీచ్ దగ్గరలో ఉండి తింటే బాగుంటుందని. మేము ఇంకా నాన్ వెజ్ తినాలని అనుకోలేదు. ఎండ బాగా ఉంది, వేడి చేస్తుంది, పిల్లలు ఉన్నారు, మమ్మీ వాళ్ళు ఉన్నారు. సో సింపుల్గా వెజ్ తీసుకుందాం అనుకున్నాము అంతే. చూసారా భోజనం, ఇది ఆంధ్ర వాళ్ళు అక్కడ పెట్టారండి. ఇది మన భోజనం మన ఇంట్లో తిన్నట్లే అనిపించింది. 149 రూపీస్ ఫర్ హెడ్. ఇంకా కావాలి అంటే, ఇంకా రైస్ కావాలి అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు అంతే. అన్నీ ఇచ్చారు. చాలా రకాలు, ఒక 9 రకాల కూరలు, అప్పడాలు, అన్నీ, సాంబారు, ఏంటంటో చేశారు, క్యారెట్ ఫ్రై, స్వీట్. సో మంచిగా ఏసీలో కూర్చొని హాయిగా ప్రశాంతంగా తిన్నాము. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము అన్నీ చూసుకుంటా. సో మంచిగా తిన్నాము అని తినేసాము. ఇక్కడ తిన్న తర్వాత మెరీనా బీచ్కి వెళ్ళాము. దగ్గరలోనే ఉంటుంది మెరీనా బీచ్. ఇప్పుడు నేను చెన్నైలో తిరిగిన ప్లేసెస్ ఏంటంటే వేళచ్చేరి జయపాలంకుల్ చర్చ్, అదేవిధంగా సెయింట్ థామస్ మౌంట్, సెయింట్ థామస్ టోమ్, నెక్స్ట్ వచ్చేసి మెరీనా బీచ్. ఇవన్నీ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. మీరు ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు, లేదా బస్ అయినా ఎక్కొచ్చు. తిన్న తర్వాత మేము ఆటో ఎక్కాము. 1/2 కిలోమీటర్ కూడా నడిచే ఓపిక లేదు. సో మంచిగా ఆటో ఎక్కి మళ్ళీ మెరీనా బీచ్ అని చెప్పేసాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము మెరీనా బీచ్ దగ్గరికి. చూశాను నేను ఆల్రెడీ, కానీ మామూలుగా చూసాము, ఎక్కువసేపు ఆడింది లేదు. ఎందుకంటే హడావిడిగా వెళ్ళిపోయే వాళ్ళం నాగపట్నంకి. సో మనకి టైం ఉంది, నైట్ 9 కాబట్టి బస్సు. కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాము. టైం వచ్చేసి అరౌండ్ 4:30, 3 or 4:30 అవుతుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో వచ్చేసాము. ఏమైందంటే వాటర్ చాలా దూరంగా ఉన్నాయి, సమ్మర్ కదా. అదే రైనీ సీజన్లో అయితే ఈ బీచ్ చాలా భయంకరంగా ఉంటుంది, చూడలేము. ఎందుకంటే ఇది ఇండియాలోనే అతిపెద్ద బీచ్ మెరీనా బీచ్. ప్రపంచంలో 2వది, ఇండియాలో 1ది పెద్ద బీచ్. అయితే అతిపెద్ద బీచ్ ఈ ప్రపంచంలో వచ్చేసి బ్రెజిల్లో ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలోనే అది ఈ మెరీనా బీచ్. అంటే చూసుకోండి ఇది ఎంత పెద్ద బీచో. ఇక మనము వెళ్దాము ముందుకి. అదే రైనీ సీజన్లో రావాలి, ఒకసారి చూద్దాం అదే ఎలా ఉంటుందో, అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి ఇక్కడ ముందుకు వెళ్దాము. ఈ ఎండకే ఎప్పుడు మునగాల అని ఉంది మాకైతే. మెరీనా బీచ్కి వచ్చేసాము. ఇక్కడ మరీ ముందుకైతే రాలేదండి, వాటర్ వెనక్కనే ఉన్నాయి, సమ్మర్ కదా. అండ్ ఇక్కడ నడవలేకపోతున్నాం కూడా. అయితే వర్షాకాలం వస్తే మాత్రం వాటర్ చాలా ముందుకు వస్తుంది. అండ్ సముద్రం కూడా చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అయితే ఎంత ఉందంటే ముందుకి 1 కిలోమీటర్ ఉంటుంది దగ్గరగా. చూపిస్తాను మీకు. చూసారా జాయ్, నువ్వు కూడా ముందుకెళ్ళు జాయ్. వెళ్ళాము లోపలికి, ఆడాము బాగానే, 2 hours దాకా ఉన్నాము. ఇక హార్స్ రైడింగ్ మనిషికి వచ్చేసి 100 రూపీస్. ఎంతో దూరం తిప్పలేదు, జస్ట్ ఒక 20 meters అంతే. అలా తీసుకొని వెళ్ళి ఇలా తీసుకొని వచ్చాడు, దానికి 100 రూపీస్ అంట. అయినా మన వాళ్ళు ఊరుకోరు కదా, 2 ఎక్కారు. జాయ్ కొంచెం భయపడ్డాడు. ఏమో అంత ఏమనిపించలేదు, పెద్ద లాంగ్ ఏం తీసుకెళ్ళలేదు.
ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎండకి చల్లగా ఉందని ఉన్నాము, కానీ ఆ ఉప్పు నీళ్ళకి మొహం అంతా మండిందండి, మొత్తం బర్న్ అయిపోయింది. సో చూసుకోండి. ఫైనల్లీ వి ఆర్ ఇన్ మెరీనా బీచ్. ఈ ఎండకి ఫుల్ ట్యాన్ అయిపోయాము అండ్ సాల్ట్ వాటర్ కాబట్టి. సో మీరు సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ తీసుకొని వెళ్ళండి, ప్రికాషన్స్ తీసుకుంటే నో ప్రాబ్లం. స్కిన్ మొత్తం చాలా బర్న్ అయిందండి మేము బయటకు వచ్చిన తర్వాత, అసలు తట్టుకోలేకపోయాము. తర్వాత మళ్ళీ మేము రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో ఉన్నాయి కదా మా లగేజ్, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్రెష్ అయ్యి బాత్ చేసాము. మంచిగా బాత్ చేసేసి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, 2 బస్ స్టాండ్లు ఉంటాయి, ఒకటి ప్రైవేట్ వెహికల్స్కి, ఇంకోటి గవర్నమెంట్ వెహికల్స్కి. సో ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి, నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటాయి. సో మేము ప్రైవేట్ వెహికల్స్ బస్ స్టాండ్ దగ్గరికే వెళ్ళాము, ఎందుకంటే ఏసీ బస్ అయితే బెటర్ కదా, అది ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము చాలా టైర్డ్ అయ్యాము, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఎక్కడా రెస్ట్ కూడా లేదు, ఫుల్ టైర్డ్ అయ్యాము. సో ఏసీ బస్ అయితే చక్కగా పడుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది. మార్నింగ్ వెళ్ళేసరికి ఈజీగా ఉంటుంది లేచేసరికి అని అనుకున్నాము. నెక్స్ట్ అక్కడ ఏమైందంటే మేము ఎక్కిన బస్సు అనేది డైరెక్ట్ నాగపట్నం కాకుండా తిరుచిలో దింపింది. తిరుచి నుంచి మళ్ళీ నాగపట్నం 82 కిలోమీటర్స్ అనేది ఉంది. సో అక్కడ కొంచెం రిస్క్ అయింది. సో ఈ వీడియో మా నాగపట్నం మేము ఎలా వెళ్ళాము అనే వీడియో నెక్స్ట్ చూద్దురు, కానీ ఇది వచ్చేసి మేము తీసుకున్న బస్. సో అస్సలు మిస్ అవ్వకండి, నెక్స్ట్ నాగపట్నం వీడియో మామూలుగా ఉండదు మరి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వేలాంగిని చర్చి. అసలు వేలాంగిని అంటే ఏంటి, ఇక్కడికి ఎందుకు ఇంతమంది జనాలు, సంవత్సరానికి ఒక 20 లక్షల మంది ఎందుకు విజిట్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ జరిగిన మిరాకిల్స్ ఒక్కొక్కరి అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ అస్సలు మిస్ అవ్వకండి వీడియోలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నేను ఇంకా చర్చెస్ ఇండియాలో ఉన్నాయి మొత్తం తిరిగి చూపిస్తాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.